మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. దిస్ షో స్పాన్సర్డ్ బై ముకుంద జ్యువెలర్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే తన అందాన్ని వర్ణించడానికి సరిపోడు ఏ కవి. తనెవరో కాదు, మన దివి. హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? కత్తిలా ఉన్నాను. అబ్బా, బంగారం అని పిలవకూడదు, దివిని సింగారం అని ఏంట్రా అసలు మా వాళ్ళకి నిద్ర లేకుండా, తిండి లేకుండా, తిప్పలు లేకుండా చేస్తున్నావు. ఇంత అందాన్ని ముందు పెట్టుకొని నువ్వు నన్ను అంటున్నావా? అసలు నీ ముందు ఏ అందమైన పనికొస్తుందా? అసలు నీ కళ్ళు, నీ హైట్, కుర్రోళ్ళందరూ అట్లా 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 ఫ్లాట్ అయిపోవాల్సిందే. కొంతమంది అంటూ ఉంటారు గ్యాప్ ఇచ్చాను, గ్యాప్ వచ్చిందని. నీ లైఫ్ లో ఈ టీవీ అనేది గ్యాప్ ఇచ్చావా, గ్యాప్ వచ్చిందా? అసలు నేను టీవీ ఎప్పుడు చేయలేదు. బిగ్ బాస్ ఓన్లీ బిగ్ బాస్ మేడ్ మై కెరియర్. నా లైఫే మారిపోయింది. దానికన్నా ముందు నేను ఒక మోడల్ని, దాని తర్వాత బిగ్ బాస్ మోడలింగ్ వల్లే వచ్చింది. అవునా? మోడలింగ్ చేశాను కాబట్టి యాజ్ అ మోడల్ గా వచ్చింది. ఆల్సో నేను సినిమా అప్పటికి మహర్షి మై ఫస్ట్ ఫిలిం అనమాట. అవునా? అప్పటికి నేను హీరోయిన్ గా ఫిలిమ్స్ చేశాను కానీ ఏవి రిలీజ్ అవ్వలేదు. ఆ ఫిలిమ్స్ చూసి మోడల్ అని చెప్పి ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి సినిమాల్లో వర్కౌట్ అవుతే బాగుంటుంది, సినిమాలో వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు ఇక్కడికి అప్పుడు వద్దాము అని అనుకున్నాను. బిగ్ బాస్ అయిన వెంటనే నాకు లంబసింగి సినిమా ఆపర్చునిటీ వచ్చింది. కానీ ఆ షూటింగ్ అయిపోయింది, అది రిలీజ్ అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది. నేనేమనుకున్నా, సరే మూవీ రిలీజ్ అయితే అసలు నా కెరియర్ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది కదా. 3 years వెయిట్ చేశాను. ఆ తర్వాత కంటిన్యూస్ గా నాకు మూవీస్ రావడం స్టార్ట్ అయినాయి. లంబసింగి మూవీ కళ్యాణ్ కృష్ణ గారు ప్రొడ్యూసర్, హరిశంకర్ గారి ప్రొడక్షన్ లో ATM అని, సంపత్ నంది గారి ప్రొడక్షన్ లో సింబా అని, అంటే డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరి సినిమాలో చిన్న చిన్న బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా చేశా. వస్తున్నాయి కదా, ఓకే చేసుకుంటూ పోదాం అనే ఫీలింగ్ లోనే ఉన్నా. బట్ ఇప్పటి వరకు కూడా చిన్న చిన్నవే వస్తున్నాయి. ఎందుకు, ఏ రీజన్స్ వల్ల మీరు హీరోయిన్ గా చేసిన మూవీస్ బయటికి రాలేకపోయాయి? మన లైఫే వర్క్ చేయడం. అవును, వీ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్. పెద్ద సినిమాలో మంచి రోల్ వస్తే అఫ్ కోర్స్ పాన్ ఇండియా లెవెల్ మూవీ కాబట్టి అందరికి రీచ్ అవుతుంది. హిందీ వాళ్ళకి, తమిళ వాళ్ళకి, కన్నడ వాళ్ళకి ప్రతి ఒక్కరు చూసి ఓకే అని గుర్తుపడతారు. ఇంకా అందరూ ఏంటంటే ఏదైనా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు, ఏదైనా మనం ఒక ఫ్రెండ్ రోల్ చేసినా, ఒక సిస్టర్ గా చేసినా కంటిన్యూస్ గా అవే మాత్రమే వస్తూ ఉంటాయి. సో మీ లైఫ్ లో అలా ఒక్కటి ఫిక్స్ అయిపోయి వస్తూ ఉన్నాయా? అసలు లేదు. నేను హైట్ 5'8" అన్నమాట. పర్సనాలిటీ బాగుంటుందని చెప్పి నాకు మేజర్ గా ఫైట్ చేసేవి ఇలాంటి రోల్స్ వస్తూ ఉంటాయి. నేను అన్ని చేసా. ఇప్పుడు లీడ్ హీరోయిన్ గా చేస్తున్నా, సాఫ్ట్ రోల్ చేస్తున్నా, విలన్ గా చేస్తున్నా, ఫైట్స్ చేస్తున్నా. సో దానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. బేసిక్ గా అబ్బాయిలు 5'8" ఉన్నారంటే ఓ మై గాడ్ అంట, అదే అమ్మాయి 5'8" అంటే. అందుకే నాకు మాత్రమే 6 feet అబ్బాయి దొరకట్లేదు. అంటే ఇప్పుడు సింగిలే? దివ్య సింగిల్ రా. 6 feet ఉన్న ఎవరైనా అబ్బాయి ఉంటే మా దివికి అట్లా అట్లా కచ్చిఫ్ వేయండి. 5'8" కదా నేను. నాకన్నా ఒక 2-3 ఇంచులు అన్నా పెద్దగా ఉండాలని. అరే నువ్వే చాలా ఇంచులు ఎక్కువ. నీకంటే ఇంచులు అంటే వాళ్ళ కింద ఏ కర్రలో కట్టుకో. దివి, నువ్వు కరాటే నేర్చుకున్నావా? మార్షల్ ఆర్ట్స్. రే, మీరు ఏదంటే అది కామెంట్లు పెట్టకండి, కుమ్మి పడేస్తుంది. ఇప్పటి వరకు ఎవరితోనైనా ఫైటింగ్లు అయ్యాయా నీకు? ఎవరిని ఏం కొట్టలేదు, కానీ మాటలతో, కళ్ళతో బెదిరించేస్తా. ఇది ఒక్కటి చాలు దివికి, ఇది అవసరం లేదు. దివి అంటే అర్థం ఏంటి, అసలు మీనింగ్ ఏంటి ఆ నేమ్ కి? తెలుసా? ఈ పేరు నాకు పెట్టింది నాగార్జున గారు. అఫీషియల్ గా పెట్టింది. సో బేసిక్లీ నా పేరు దివ్య. అయితే నాకు మా క్లాస్ లో ప్రతి 100 members లో 4 members అన్న దివ్యాలు ఉంటారు. నన్ను పొడు దివ్య అని పిలిచేవాళ్ళం.
ఇంకో పొట్టి దివ్య ఉండేది, ఇంకో దివ్య ఉండేది, లేకపోతే వెడల్పు దివ్య అని పిలిచారు, వి అనమాట నా ఇనిషియల్. ఏంటిది అని ఐ వాంటెడ్ టు కీప్ ఇట్, అంటే బాగుండాలి స్క్రీన్కి ఇంకా బాగుండాలని దివి అని. నేను స్టేజ్ పైకి వెళ్ళి నాగ్ సార్ వచ్చే ముందే నన్ను దివ్య అని ఇంట్రొడ్యూస్ చేస్తే, సారీ నా పేరు దివి అని చెప్పండి, ఇప్పటి నుంచి నన్ను దివి అని పిలవండి, నాకు దివి అంటే ఇష్టం అని స్టేజ్ మీద చెప్తున్నా. ఈ లోపు నాగ్ సార్ ఎంటర్ అయ్యి ఫ్రమ్ నౌ ఆన్ అందరూ దివి అని పిలవండి అని చెప్పి కన్ఫర్మ్ చేయగానే ఆ రోజు నుంచి అఫీషియల్గా అంటే ఆన్ స్క్రీన్ గా అందరూ దివ్య అని స్టార్ట్ చేశారు. ఓ దివికి పేరు పెట్టింది నాగార్జున గారా? మన్మధుడు. నాగ్ సార్ అంటే నాకు అలా గుర్తుండిపోయింది. ఇంకా సో బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ మీకు ఏం నేర్పించింది? బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే అప్పుడు కూడా నేను చాలా పీస్ఫుల్గా ఉండడము, నేను బాత్రూంలో ఉండడం ఎక్కువ, నేను అలోన్గా ఉండడము, నాకు కొట్లాట్లు ఉంటే ఇరిటేట్ అయిపోవడము, సపరేట్గా ఉండేదాన్ని వీళ్ళందరితో. గొడవలు అయితే అందరూ వచ్చేయడము, కావాలని సీన్ క్రియేట్ చేయడము, ఒకరికొకరు ముద్దలు అన్నం తినిపించుకో, నా వల్ల కాదు. నేను ఎవరికైనా పెట్టాలంటే డెఫినెట్గా నాకు వాళ్ళపైన లవ్ ఉండాలి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బట్ దానివల్ల మనుషుల్ని నేర్చుకున్నాను. నేను మనుషుల్ని ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అనేది. బిగ్ బాస్ మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ప్లస్ అయింది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత బేసిక్లీ అందరికీ ప్లస్ అవుతుంది, బట్ ఆ ప్లస్ అవుతున్న టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఆ టైం పీరియడ్ అనేది కొంచెమే ఉంటుంది. ఆ టైం పీరియడ్ని గ్రాప్ చేసుకొని అంతలోపే ఆపర్చునిటీస్ తెచ్చేసుకొని అన్నీ స్టార్ట్ చేసేస్తే కెరియర్ బాగుంటుంది. కానీ ఆ టైంలో బడ్జెట్స్ కానీ ఇవి కానీ అవి కానీ ఇంక్రీజ్ చేసేసి నేను అది చేయను ఇది చేయను, తోపే చేస్తా ఇది చేస్తా అని వెయిట్ చేస్తే మాత్రం ఇంకా వెయిట్ చేస్తూ ఉండిపోవాల్సిందే. అసలు మీరు బిగ్ బాస్ హౌస్ లోంచి బయటికి రాగానే చిరంజీవి గారు అలా అనగానే నాకు ఇక్కడ దాకా వచ్చిన ఏదైతే బిగ్ బాస్ వల్ల ఫేమ్ ఉందో అక్కడ దాకా వెళ్ళిపోయింది. వెంటనే కూడా మీకు ఒక మూవీ ఆఫర్ ఇచ్చారు కదా, మీరు మూవీలో ఉంటారు అని. నెక్స్ట్ మీరు చిరంజీవి గారితో మూవీ కూడా చేశారు. అవును. ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ చిరంజీవి గారితో? బాగా అనిపించింది. ఆయన చాలా బాగా చూసుకునేవాళ్ళు. అంటే అది మీకు తెలుసా, ఆయన అసలు క్యారవెన్ లో కూర్చొని అవన్నీ చేయరు, ఆయన బయటే కూర్చుంటారు. ఆయన బయట కూర్చుంటారు, అందరితో కూర్చుంటారు. హీఈస్ వెరీ గుడ్ విత్ ఎవ్రీ యాక్టర్. అందుకే చిరంజీవి గారు అంత మంచి స్టేజ్ లో స్టిల్ నో ఇప్పుడు ఉన్నారు. సరే, చిరంజీవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి, చిరంజీవి గారు అంటే నీకు ఇంత ప్రేమ, నీకు ఇంత ఇష్టం కదా, ఆయన మూవీ అసలు నీ ఎవ్వ తగ్గేదిలే అన్నట్టు దూసుకెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ సో మచ్ ఫన్ టు వాచ్ చిరంజీవి గారు. ఆయన శంకర్ దాదా MBBS తర్వాత అంత ఫన్ మళ్ళీ వచ్చింది అనిపిస్తుంది అండి. సో ఫన్నీ, సో గుడ్. సో మీకైతే హ్యాపీ? ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు నయనతార కూడా చాలా ఇష్టం. ఐ టేక్ హర్ యాజ్ ఇన్స్పిరేషన్. అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ ఇంకా బేసిక్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలంటే అనిల్ రావుపూడి సార్. ప్రతి సంక్రాంతికి ఒక హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్. ఇంతగా అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను పుట్టింది విజయవాడ, హనుమాన్ జంక్షన్. విజయవాడ పోరా ఇవిడి? బట్ పెరిగిందంతా హైదరాబాద్, మా మమ్మీ వాళ్ళదంతా మిర్యాలగూడ. సో ఆల్ మిక్స్. సో అంటే మీ ఫ్యామిలీ ఏం చేస్తూ ఉంటారు? మీ మదర్, మీ ఫాదర్? మా మదర్, ఫాదర్, బ్రదర్ ముగ్గురు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మదర్, బ్రదర్ ఇద్దరు ప్రొఫెసర్స్. మా ఫాదర్ ఏమో హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు దేవి? నేను ఎంటెక్ చేశాను. సో మొత్తానికైతే ఫ్యామిలీ అంతా ఫుల్ అందరు ఎడ్యుకేటెడ్, అంతా బాగా PhDs. ఇద్దరు డాక్టర్స్, మా అన్నయ్య మా మదర్ ఇద్దరు. మా ఫ్యామిలీ గుడ్. ఇట్స్ నాట్ రిచ్ కాదు, సెటిల్డ్, అప్పర్ మిడిల్ క్లాస్ అనొచ్చు. అసలు ఎంతవరకు ఉంటుంది దివి మీ ఆస్తి? అయ్యో, మనీ మ్యాటర్స్ డెఫినెట్లీ. మనీ మనం వర్క్ చేస్తే మనీ తీసుకోవాలి, బట్ ఐఎమ్ నెవర్ బిహైండ్ ఇట్. అంటే నేను ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, ఆ లెవెల్లో రావాలి. మేబీ అలా లేకపోవడం వల్ల ఇట్ కీప్స్ కమింగ్ టు యూ కీప్ వర్కింగ్ కదా. ఎంత వర్క్ చేస్తే అంత డబ్బులు వస్తూనే ఉంటాయి. కానీ డబ్బులు వెనకాల పరిగెడితే అస్సలు రావు. నాకు అసలు ఆ డబ్బులు పైన ఫీలింగ్ కానీ ఆ ఆశ అంతలాగా అయితే లేదు. హ్యాపీగా ఉండాలనే నా బేసిక్ థింగ్. నా లైఫ్లో నేను ఎక్కడున్నా నేను హ్యాపీగా ఉండాలి. నేను ఈ సెకండ్ ఒక టీ తాగితే నేను చాలా హ్యాపీ.
దానికి కూడా నేను హ్యాపీ ఫీల్ అయిపోతా. ఎవరో ఒకరు మీరు బాగున్నారంటే చాలా హ్యాపీ ఫీల్. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్, ఐ కెన్ బీ ఎనీవేర్. మీరు మనీ వెనుక అయితే పరిగెట్టారు. అస్సలు నన్ను ఎవరైనా మనీ చెప్పి ఊరించినా కూడా నాకు వాళ్ళ పైన డిస్రెస్పెక్ట్ వచ్చేస్తే తప్పితే నాకు రెస్పెక్టే రాదు. మీరు మనీకి వాల్యూ ఇస్తారా, మనుషులకి వాల్యూ ఇస్తారా? మనుషులకి వాల్యూ ఇస్తాను, మనీకి ఇస్తాను, బట్ మనుషులకి ఎక్కువ ఇస్తాను. యాజ్ హ్యూమన్ ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఐ మేకింగ్ గుడ్ మనీ వర్ష, ఐఎమ్ హ్యాపీ. నాకు వద్దన్నా వస్తున్నాయి డబ్బులు ఈ వర్క్ ఆ వర్క్ చేస్తుంటే. కానీ ఎంత చేసి ఏం చేయాలి, అంత హార్డ్ వర్క్ చేసి ఏం చేయాలి? వర్క్ బికాస్ యూ లైక్ ఇట్, ఎంజాయ్ బికాస్ యూ లైక్ ఇట్, బట్ డోంట్ రన్ బిహైండ్ మనీ. అంతే కదా, మనం వర్క్ చేసినా కూడా అందులో హ్యాపీనెస్ ఉండాలి. ఓన్లీ మనీ కోసమే పరిగెట్టాలి. ఎక్కడికి వెళ్ళా హ్యాపీగా ఉండాలి. ఆ టైంలో ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపేస్తే యాక్చువల్లీ ఇవన్నీ అనిపించదు. ఇలా మనీ కోసం పరుగులు పెట్టే వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? నేను చాలా చెప్పి చూసా ముందు. ఐ డేటెడ్ మై బాయ్ ఫ్రెండ్. ఈవెన్ డేట్ చేసిన యాక్చువల్లీ వాళ్ళు ఈ వర్క్ ఆ వర్క్ ఇది చేయాలి అది చేయాలి ఏదో చేసేయాలి. ఓకే నువ్వు చేస్తావు, ఓకే దెన్ వాట్? you're not giving time to me, you're not giving time to yourself. నీకు నువ్వు టైం ఇచ్చుకోకుండా నీ ఫ్రెండ్కి, నీ గర్ల్ ఫ్రెండ్కి, నీ పేరెంట్స్కి టైం ఇచ్చుకోకుండా నువ్వు అంత చేసి ఎవరు సుఖపడ్డానికి? యూ హ్యావ్ టు ఎంజాయ్ వాట్ యూర్ డూయింగ్. పోనీ నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయినా పర్వాలేదు, నీ టైం ఇవ్వు. నీ టైం పనికి ఉండొచ్చు, కెరియర్ ఓరియంటెడ్ ఉండొచ్చు. అఫ్ కోర్స్ వీ ఆల్ వాంట్ టు బీ దేర్. పెద్ద సినిమా చేయాలని నాకు ఉంది, టాప్ పొజిషన్ వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ డోంట్ వేస్ట్ యువర్ లైఫ్, ఎంజాయ్. ఈ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూ వెళ్తే అన్నీ ఉంటాయి. లాస్ట్కి ముసలోళ్ళు అయిపోయాక కనీసం మన ఇష్టపడే వాళ్ళు ఉంటారు పక్కన. ఇదే కావాలనుకుంటూ వెళ్తే ఏ ఫ్రెండ్ ఉంటాడు, ఏ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఏ పేరెంట్స్ ని నువ్వు చూసుకొని ఉంటావు? ఎక్కడో US లో ఉంటావు, పేరెంట్స్ ఇక్కడ చాలా మంది డెత్ అయిపోతూ ఉంటుంది, 3-4 days పడుతుంది. ఇట్స్ అ బ్యాడ్ సిచ్యువేషన్. ఒకళ్ళు ఇక్కడ ఉంటారు, జాబ్ ఇంకెక్కడో చేస్తారు, హ్యాపీగా ఉండరు. కొంతమంది హ్యాపీగా ఉంటారు, ఓకే. బట్ దెన్ ఐ రియలీ థింక్ వెన్ యూఆర్ అలైవ్, ఎంజాయ్ లైఫ్ని హ్యాపీగా, ఏ రిగ్రెట్ లేకుండా సంతోషంగా ఎంజాయ్ చేయాలి. సరే, మరి బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ నో సింగిల్, రెడీ టు మింగిల్, ఆల్రెడీ కమిటెడ్? ఐ థింక్ ఫర్ ద వర్క్ దట్ ఐఎమ్ డూయింగ్ నాకెవరు దొరకటం లేదు. దొరికినా కూడా మేబీ నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నా. అయితే ఇప్పుడు ప్రెసెంట్ నో సింగిల్. సో ఏమైంది మీకు? బ్రేకప్ రీజన్స్ ఏంటి? చిన్న వాళ్ళ ఫ్యామిలీలో డెత్ వల్ల జరిగింది. బట్ యు నో వాట్ ఐవ్ లెర్న్ ఫ్రమ్, అంటే ఎవ్రీబడి విల్ లెర్న్ ఫ్రమ్ అ బ్రేకప్. నేను గనక అందులోనే ఉండిపోయి ఉంటే నేను ఎప్పటికీ యాక్టర్ అయి ఉండేదాన్ని కాదు, ఒక హౌస్ వైఫ్ అయిపోయి ఉండేదాన్ని. ఈ పాటికి నాకు 3-4 పిల్లలు ఉండేవాళ్ళు. స్టిల్ నా ఎప్పటి డ్రీమ్ అదే. కానీ యు నో దిస్ ఇస్ అమేజింగ్ లైఫ్. ఎందుకు అమేజింగ్ అంటే, ఏ అమ్మాయి అయినా ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఉంటారో, మదర్, ఫాదర్, బ్రదర్, చుట్టాలు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరో చూసుకోవాలి, నా లైఫ్ ఏమైపోతుంది, నేను ఏమైపోతాను, నన్ను చూసుకునే వాళ్ళు వస్తారా అని ఎప్పటికీ అలా ఉండిపోవాలి. యూనో తెలియని ఒక బాధ ఉంటుంది. డ్రెస్ కావాలన్నా అడిగి కొనుక్కోవాలి, గోల్డ్ చైన్ కావాలన్నా 50,000, ₹1,00,000. అంటే అడగాలన్నా కూడా నోరు రాదు. అంటే ఎలా అడుగుతాము ఎవరినైనా? మమ్మీ డాడీని కూడా 10 సార్లు, 15 సార్లు, 20-30 సార్లు అడిగితే జరుగుతుంది. అలాంటిది యూనో ఇట్ ఈస్ సో డిఫికల్ట్. కానీ నాకు అమ్మాయిలు కష్టపడితే చాలా ఇష్టం. అమ్మాయిలు వర్క్ చేస్తే, మేకప్ కానీ, స్టైలిస్టులు కానీ, లేకపోతే ఎవరైనా బిజినెస్లు పెట్టుకుంటారు. ఐ రియలీ లవ్ దెమ్. నాకు ఎంత ఇష్టమో ఎవరైనా విమెన్ వర్క్ చేసి ఎస్పెషల్లీ కష్టపడితే ఇంకా ఇష్టం. బేసిక్గా బ్రేకప్ అయిన పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిప్రెషన్కి అది వెళ్ళిపోతూ ఉంటారు. నేను డిప్రెషన్లోకి వెళ్ళాను, అది కామన్. అంటే లవ్ అనేది ఒక 2-3 years ప్రాసెస్లో జరుగుతుంది. విడిపోయిన వెంటనే ఎలా విడిపోతాం? కట్ అయిపోలేం కదా. మెల్లగా టైం పడుతుంది దాని కూడా. 1 year, 6 months, 2 years, ఇంకొకటి తగిలేదాకా సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్ కదా. లైఫ్ లో ఒక ఫన్ ఉండాలి కదా. అఫ్ కోర్స్ నాకు తెలిసి ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి క్యూలో 5-6 మెసేజ్ పెడుతూ ఉంటారు. మనకు కూడా మైండ్ లో ఈడున్నాడు, వీళ్ళున్నారు.
5 members. So అంటే what do you want to do next? If you want to go lunch, పోనీ సినిమాకి వెళ్ళాలా లేకపోతే బయటికి వెళ్ళాలా అంటే ఎవరు ఉంటారు? అవును అవును ప్రతి అబ్బాయికి ఉంటారు, అమ్మాయికి ఉంటారు. ఇట్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు ఖచ్చితంగా ఉంటారు. బికాస్ వీ హ్యావ్ ఫోన్స్, వీ హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. కరెక్ట్ గా అర్థం చేసుకునే వాళ్ళు, కరెక్ట్ గా ఉండే వాళ్ళు, అన్నిట్లో పర్ఫెక్ట్ అనేది ఐ డోంట్ థింక్. చాలా కష్టం, కానీ దొరికితే వాళ్ళని వదులుకోవాలి. చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ లో ఇంకా బ్రేకప్ అయితే నా లైఫ్ ఇంకా గాన్, ఇంకా అయిపోయింది, వాళ్ళు లేకపోతే నాకు ఈ జీవితం వద్దని ఉండే అమ్మాయిలకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా యాక్చువల్లీ తెలుసా, మిలియన్స్ ఆఫ్ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు బయట. అక్కడ ఈ స్టేట్ కాకపోతే నెక్స్ట్ స్టేట్, ఈ నెక్స్ట్ స్టేట్ కాకపోతే ఇంటర్నేషనల్. అసలు ఎలా ఉంటారో తెలుసా, వెన్ యూ డేట్ సమ్మన్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనదర్ స్టేట్, తమిళ్లో లేకపోతే మిగతా వాళ్ళు, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంటర్నేషనల్గా డేట్ చేసామనుకో ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. సో అంటే అట్లా డిప్రెషన్కి వెళ్ళకుండా, డిప్రెషన్ ఏముంది అంటే ఆ టైంకి అంత అయిపోయింది, అంత ఆగిపోయింది, నా లైఫ్ ఇదే అనుకున్నా, నేను ఇంతే అనుకున్నాను అని అనిపిస్తుంది. కానీ ప్రతిసారి సెకండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది బెటర్గా ఉంటుంది. మేబీ సెకండ్ కూడా కట్ అయిపోతే థర్డ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే యు నో వాట్ వెంట్ రాంగ్, జరుగుతుంది, యు నో వాట్ ఈస్ బెటర్ ఫర్ యూ, యు నో వాట్ యు వాంట్, నీకు ఏం కావాలి నీకు తెలుస్తుంది. కానీ ఒక అబ్బాయికి మనం కనెక్ట్ అయ్యాము అంటే సో మన లైఫ్ లో ఇంకా వేరే వాళ్ళని ఊహించలేను అనే అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆ 2-3 సంవత్సరాలు మనం అంటే ఆ రిలేషన్షిప్ లో ఉన్న అన్ని ఇయర్స్ అఫ్ కోర్స్ లాయల్ గా ఉంటారు. అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, అబ్బాయిలు కూడా ఉంటారని, అబ్బాయిలు కూడా ఉంటారు, అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. వెన్ యు ఆర్ లాయల్, వెన్ యు ఆర్ విత్ వన్ పర్సన్, సంథింగ్ మైట్ నాట్ వర్క్ అవుట్. అలా అని బ్యాడ్ థాట్స్ ఏడ్ చేసుకొని, అఫ్ కోర్స్ ఎవరైనా ఏడుస్తారు వర్ష, ఇట్ ఈస్ వెరీ కామన్, ఇట్స్ అ హార్ట్ బ్రేక్. నేను చాలాసార్లు ఏడ్చాను, నా దిండులో పెట్టుకొని ఏడ్చాను, నా కళ్ళు గుండెల్లో బాధ చెప్పేది కాదా. మా మదర్కి వినిపించకూడదని, ఫాదర్కి వినిపించకూడదని, మా ఇంట్లో బయటికి వినిపించేస్తూ ఉంటుంది, ఏడుపు వినిపించకూడదని. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ వెన్ యూ లవ్ సమ్మన్, ఇట్స్ నాట్ ఈజీ. బట్ ఇంకొకరు దొరుకుతారు, మీ ఏరియాలోకి ఐశ్వర్య వస్తుంది, మీ ఏరియాలోకి ఐశ్వర్య వస్తుంది. హ్యాపీగా వర్కౌట్ చేసుకోండి. ఇట్స్ జస్ట్ వన్ లైఫ్. డోంట్ టేక్ బ్యాడ్ డెసిషన్స్. సరే, లవ్ గురించి అంత జరిగింది కాబట్టి మన లైఫ్లో అసలు దివికి పెళ్ళి ఎప్పుడు, దివికి కావాల్సిన అబ్బాయి ఎలా ఉండాలి? ఫస్ట్ థింగ్, పెళ్ళికి మా పేరెంట్స్ అబ్బాయిల్ని ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఇప్పుడు దాకా నాకు ఎవ్వరు అంటే సెట్ అవ్వలేదు. నీకు సెట్ అవ్వాలంటే ఎలా ఉండాలి అబ్బాయి? అదే సెట్ అవ్వలేదు అంటే నాకు కూడా ఇంకా నాకే క్లారిటీ లేదు. నాకు సెట్ అవ్వాలంటే ఎలా ఉండాలి, నీకే తెలియదు, నాకు ఇంకా తెలియదు, నాకు ఇంకా క్లారిటీయే రావట్లేదు. నేను మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ని బిలీవ్ చేయడం మానేసి ఐఎమ్ బిలీవింగ్ సంథింగ్ ఎల్స్. అంటే ఒక పార్ట్నర్ ఉంటే, వెన్ యూ హ్యావ్ అ పార్ట్నర్, దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ దట్ పర్సన్. పెళ్ళి అయినట్టే, అంత లాయల్గా ఉంటే అని. అంటే నన్ను చాలా మంది తిట్టొచ్చు ఇప్పుడు, బట్ నా ఫీలింగ్ ఇది. నాకు అంటే పెళ్ళైన తర్వాత ఒక 2-3 ఏళ్ళ తర్వాత, 5 years తర్వాత, 7 years తర్వాత వర్కౌట్ అవ్వకుండా డివోర్సులు తీసుకుంటున్నారు. అండ్ దేర్ ఆర్ 90% ఆఫ్ డివోర్సెస్. ఆల్ మై ఫ్రెండ్స్ అసలు, నా ఫ్రెండ్సే చాలా మంది విడిపోయారు. లైఫ్ లో హ్యాపీనెస్, నా బిలీఫ్ హ్యాపీనెస్ ఇంపార్టెంట్. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి, పెళ్లి చేసుకున్న అబ్బాయి నీతో సంతోషంగా ఉండాలి. నువ్వు స్టార్టింగ్ లో వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డావో, నువ్వు ఎంత వంట చేసి పెట్టి నువ్వు తిని వాళ్ళు బాగుందని చెప్పి, వాళ్ళు బాగుందని చెప్పాలని నువ్వు అనుకున్నావో, లేకపోతే అబ్బాయి నువ్వు ఎంత ఇంప్రెస్ చేసావో, బయటికి తీసుకెళ్లి ఐస్ క్రీమ్లు తినిపించి టైం పాస్ చేసి రాత్రులు తిప్పావో, సేమ్ యూ షుడ్ కీప్ ఆన్ డూయింగ్. మ్యారేజ్ కూడా, ఆఫ్టర్ మ్యారేజ్, వైల్ ఇన్ అ రిలేషన్షిప్ 2 years 3 years తర్వాత ఒక ఏదో వాళ్ళకి ఏదో మిస్ అవుతుంది. ఆ మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి కీప్ ఇట్ అలైవ్. యువర్ రిలేషన్షిప్ హ్యాస్ టు బి అలైవ్ ఆల్ ద టైం. అంటే ఈ డైవర్స్ అవ్వడం కానీ, ఈ బ్రేకప్స్ అవ్వడం కానీ వీళ్ళ చేంజెస్ వల్లే జరుగుతూ ఉంటాయి. ఆఫ్ కోర్స్ కదా, ప్రయారిటీస్ మ్యాటర్. ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు స్టార్టింగ్ లో నువ్వు నన్ను సినిమా తీసుకెళ్తానన్నావు, డిన్నర్ తీసుకెళ్తానన్నావు, అన్నిటికీ నన్నే ప్రయారిటైజ్ చేసావు, నీ ఫ్రెండ్స్ వద్దన్నావు, నేను కావాలన్నావు. నీకు నీ ఫ్రెండ్స్ వద్దు, నాకు నా ఫ్రెండ్స్ వద్దు, నాకు నువ్వు కావాలి. ఇప్పుడేమో ఫ్రెండ్స్ పార్టీ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు. అంటే అఫ్ కోర్స్ ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, బట్ దెన్ ప్రయారిటీస్ మ్యాటర్. ఆ ప్రయారిటీసే కాదు, వాళ్ళ కోసం పెట్టే ఎఫర్ట్స్ చాలా మ్యాటర్. డబ్బులతో ఏమి కొనలేము.
డబ్బులు పెట్టి ఏమైనా గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు, బట్ ఐ రియలీ లైక్ సమ్వన్ కుక్ ఫర్ మీ. నాకేమైనా లెటర్ రాసి, పోనీ కవిత రాసి, కొంచెం టైం స్పెండ్ చేసి, నా కోసం ఇంట్లో ఏదన్నా చేసి పెట్టి, క్యాండిల్స్ వెలిగించి, ఏదన్నా ఐ బిలీవ్ ఇన్ సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటే ఆ ఫీలింగ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే సర్ప్రైజ్ అని కాదు, ఇప్పుడు ఏదో ఒకటి హ్యాపెనింగ్ ఉండాలి లైఫ్లో. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఫన్ ఇన్ లైఫ్. ఇప్పుడు భయం వేసి, నాకు మ్యారేజ్ చేసుకోవాలంటేనే భయం వేసి, ఐ రియలీ బిలీవ్. ఎందుకు భయం? అంటే ఇవన్నీ చూస్తే మీకు భయం వేస్తుందా మ్యారేజ్ భయం వేస్తుంది. నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు బి కాల్డ్ యాజ్ మేబీ వర్కౌట్ అవ్వకపోతే. నేను ఇప్పుడు 1-2 months 3 months 4 months 6 months చూసి పెళ్లి చేసుకున్నాను. 3 months తర్వాత వర్కౌట్, 3 years తర్వాత అంటే బేసిక్గా దివి అంటే మీ మదర్ మీ ఫాదర్ కూడా స్టిల్ నో ఇప్పటికీ హ్యాపీగా ఉన్నారు. సో మీరు దాన్ని ఎందుకు ట్రస్ట్ చేయట్లేదు? ఏమో ఫ్యూచర్ లో మీ ఫాదర్ అంత మంచి వాళ్ళే మీ లైఫ్ లో ఎవరైనా పర్సన్ రావచ్చేమో కదా. లేదు, ఎవరికి ఉండే ఫ్లాస్ వాళ్ళకు ఉంటాయి. మన మదర్ ఫాదర్ కూడా కొన్నిట్లో అన్హ్యాపీగా ఉంటారు. అందరికీ అన్నీ ఉండవు, ఓకేనా? డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఫ్లా ఉంటుంది. మేబీ అడ్జస్ట్ అయితే బాగానే ఉంటుంది. అలా అంతే అడ్జస్ట్ అవుతున్నారు, అందరూ అడ్జస్ట్ అవుతున్నారు. దివి రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే అడ్జస్ట్ అవుతుందా? అడ్జస్ట్ అవుతాను, కానీ డిపెండ్స్ ఆన్ దట్ అబ్బాయి. తను నా కోసం అంత ఎఫర్ట్ పెడితే చాలా అడ్జస్ట్ అవుతాను. నేను అంత తగ్గిపోతాను నేను. సరే, మరి నువ్వు పెళ్లి చేసుకుంటే చాలా మంది ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కుక్కర్లు డ్రమ్లు యూజ్ చేస్తున్నారు కదా, వాటి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎంతకీ వర్కౌట్ అవ్వకపోతే విడిపోవడం బెటర్. నేను అదే చెప్తా ఎవరికైనా. వదిలేసి ఎందుకు కొట్టుకుంటున్నారు? వై ఆర్ యూ క్రియేటింగ్ టాక్సిక్ రిలేషన్షిప్? నువ్వు ఫీల్ అయ్యి, వాళ్ళు ఫీల్ అయ్యి, ఏడ్చి 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 ఒక బాధ ఉంటుంది కడుపులో, అదొక పెయిన్ ఉంటుంది. నార్మల్గా ఉండదు. రిలేషన్షిప్ హ్యాస్ టు బీ స్వీట్. అది స్వీట్గా ఉన్న రోజులే స్వీట్గా ఉంటుంది. అది ఎప్పుడైతే ఇలాంటి టాపిక్స్ వస్తాయో, ఎప్పుడైతే ఒక డిస్రెస్పెక్ట్ స్టార్ట్ అయిపోతుందో, అది ఎప్పటికీ సెట్ అవ్వదు. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు కూర్చొని 15 నిమిషాలు అరుచుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ క్లారిఫై చేసుకోండి. కానీ సో ఇలాంటివన్నీ చేయొద్దు. నో, ఇట్స్ నాట్. నువ్వు ఎవరివి పక్కన వాళ్ళ లైఫ్తో యూ కాంట్ టేక్ అ డెసిషన్. యూ కాంట్ ఈవెన్ బీట్ అ పర్సన్. తప్పు, ఇట్స్ నాట్ రైట్. అసలు బూతులు కూడా మాట్లాడొద్దు అవతల వాళ్ళ పైన, బట్ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే. సరే, బూతులు అంటే నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఇవి నీ వీడియో కిందో నీ ఫోటో కిందో ఎవరో ఒక కామెంట్ పెడితే వాడికి ఫటాఫట్ ఇచ్చేసావంట. అది ఏంటి? ఏం లేదు, ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు అలా కమెంట్స్ చూసి ఫీల్ అయ్యా. దాని తర్వాత ఇట్స్ ఓకే నౌ. ఐ డోంట్ అంటే నేను నవ్వుకుంటా, యాక్చువల్లీ చాలా నవ్వుకుంటా. తిట్లు నవ్వుకుంటా, పొగడదలు నవ్వుకుంటా, వాడు బ్యాడ్గా పెట్టినా నవ్వుకుంటా, వావ్ సెక్సీ అన్న నవ్వుకుంటా. ఏమన్నా ఐ టేక్ ఇట్ as a compliment. సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? Social media is giving me money. అంటే సోషల్ మీడియా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది, చాలా మందిని కిల్ చేస్తుంది, కొంతమంది లైఫ్ సో మెనీ పీపుల్. నో, బేసిక్లీ నువ్వు కరెక్ట్ గా యూస్ చేసుకుంటే ఎంత మంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఇప్పుడు ప్రతి గల్లీలో ఇన్ఫ్లుయెన్సర్. ఎవ్రీబడీస్ కెరియర్ గాట్ ఇంప్రూవ్డ్. నీ షాప్, నీ సేల్స్, నువ్వు పెట్టుకున్న బిజినెస్ ప్రతిదీ సోషల్ మీడియా వల్లే కదా. స్టార్ట్ బ్లాగింగ్. ఆల్రెడీ అందరూ బ్లాగింగ్ చేస్తున్నా, అందరినీ చూస్తున్నాను నేను. అమేజింగ్, యూర్ డూయింగ్ గ్రేట్. అలానే దివి, మీరు షార్ట్ డ్రెస్ నుంచి పట్టు సారీ వరకు అన్ని డ్రెస్సులు వేర్ చేస్తారు. సో డ్రెస్సింగ్ మీద కొన్ని కామెంట్స్ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నాకు ఏమీ అనిపించదు. ఐ వేర్ వాట్ ఎవర్ ఐ లైక్. నాకు ట్రెడిషనల్ యాక్చువల్లీ చాలా ఇష్టం. బట్ ఇప్పుడున్న సినిమాల్లో అరే నేను కూడా మంచిగా కనిపిస్తాను, నాకు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వండి, నేను కత్తిలా ఉంటాను అని చూపించుకోవడానికి నాకున్న ఒకే ఒక ప్లాట్ఫామ్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, వేర్ ఐ కెన్ పుట్ అండ్ పోర్ట్రే మై బాడీ అండ్ షో మై స్కిల్, మై ఫోటోగ్రాఫ్స్. అవే కదా ఫస్ట్ లుక్స్ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ లుక్స్, దాంతో యాక్టింగ్ వచ్చారా ఇవన్నీ చూస్తారు కదా. యాక్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కానీ మన వాళ్ళు అలా చూడట్లేదు కదా. ఫస్ట్ లుక్స్ చూస్తున్నారు. బయట అయితే మొత్తం హాట్ గా అసలు ఈ డ్రెస్సింగ్ మీద చాలా కాంట్రవర్సీలు జరుగుతూ ఉన్నాయి బయట. ఇలా వేసుకుంటున్నారు, దీనివల్ల ఇలా అవుతుంది, ఇలా అవుతుందని. సో మీకు ఏమనిపిస్తుంది అలాంటివి విన్నప్పుడు? నేను సమ్ టైమ్స్ బేసిక్లీ లూజ్ టంగ్ ఉండకూడదు. whoever told the dialogue కదా, లూజ్ టంగ్ ఉండకూడదు. చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకు మన మమ్మీస్కి, మన ఫాదర్స్కి, మదర్స్కి చూస్తే అగ్లీగా అనిపించకూడదు. బేసిక్లీ అబ్బాయి ఎక్కడైనా చూస్తే మనకు తెలిసిపోతుంది, ఇక్కడ చూస్తాను, ఇక్కడ చూస్తాను, ఎక్కడి నుంచి చూసినా వాడు తెలిసిపోతుంది. అలాంటప్పుడు
మనం అన్కంఫర్టబుల్ ఉండి వాళ్ళని అన్కంఫర్టబుల్ చేసి అగ్లీగా డ్రెస్ చేసుకొని పుల్ చేసుకుంటూ ఇబ్బంది పడే కన్నా సెక్సీగా రెడీ అవ్వండి, సూపర్గా రెడీ అవ్వండి, బీ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. ఐ రియలీ థింక్ యూ కెన్ వేర్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటిల్ అండ్ అన్లెస్ పక్కన వాళ్ళకి ఇబ్బంది కానంత వరకు, జనాలు చూసే వాళ్ళంతా నిన్ను అగ్లీగా చూడనంత వరకు, నిన్ను చిల్లరగా చూడనంత వరకు. మనం ఎందుకు అలా ఎవరో అంతలాగా గలీజ్గా చూడాలి. అండ్ నా ఇన్స్టా ఫొటోస్ అన్ని నేను ఓన్లీ ఫొటోస్ వరకే, నేను అలాంటివి వేసుకొని వెళ్ళను బయటికి ఎక్కడికి. అంటే షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవడం తప్పులేదు అంటారు? అస్సలు తప్పులేదు. ఎవరు అంటే అసలు మోడర్న్ సొసైటీ ఎలా ఉంటుంది, ఇట్స్ ఆల్ ఫ్యాషన్. ఏజ్ ఉంది, ఎప్పుడు వేసుకుంటారు స్కర్ట్లు, ఫ్రాక్లు, షార్ట్లు. ఇంకా you wear but don't make others uncomfortable. Wear everything you want to wear. కానీ ఎక్కడ ఏది వేసుకోవాలో అక్కడ అది వేసుకొని వెళ్తే బెటర్. డిపెండ్స్ కదా, ఇప్పుడు బీచ్ అనుకో బికినీ, ట్రెడిషనల్ టెంపుల్ అనుకో శారీ, లంగావోని, చూడీదార్, ప్లేస్ ని బట్టి. పబ్ నీకు నచ్చింది వేసుకో, ఇంకా నచ్చింది వేసుకో. ఇట్ డిపెండ్స్ కదా. చిల్ గా ఉండాలి లైఫ్ అనేది. లైఫ్ అనేది ఎక్కువ ఆలోచించకండి, చాలా సింపుల్ లైఫ్, ఒకటే లైఫ్. రేపు పొద్దున్న నువ్వు నిద్ర లేస్తావా లేదా నీకే తెలీదు. యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. నువ్వు రోడ్ పైన వెళ్తున్నప్పుడు వాట్ హ్యాపెన్స్ యూ డోంట్ నో. Just enjoy. Every moment is important. Every day is important. ప్రతి పూట ఇంపార్టెంట్. ఈ పూట ఏం తింటున్నామో చాలా ఇంపార్టెంట్. నైట్ డెజర్ట్ తినాలా, తినేసి. వర్కౌట్ చేయాలా, చేసి. ఎవరితో బయటికి వెళ్ళాలా, వెళ్ళు. ఎవరైనా వదిలేయాలా, వదిలేసే. అలానే దివి, ఈ రోజే అంతమైపోతుంది లోకం అంతా, నువ్వేం చేయాలి అనుకుంటావు ఆ రోజే లాస్ట్ డే అంటే? నేను మీ అందరిలాగా కాదు, నేను నాకు నచ్చిన అబ్బాయితో మా ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. అంటే ఇంకా అది కావాలి ఇది కావాలి అస్సలు చచ్చిపోతుంటే ఇంకే కావాలి. మంచి ఫుడ్ తింటూ, టైటానిక్ మూవీలో ఒక సీన్ ఉంటుంది తెలుసా, ముసలాయన ముసలావిడ హగ్ చేసుకొని ఇన్ లవ్ దే డై ఓల్డ్. బట్ నథింగ్ ఈస్ గ్రేట్ దెన్ లవ్ ఇస్ గ్రేట్. ఇష్టమైన ప్రేమించిన పర్సన్ ఉంటే చాలా బాగుంటుంది. అలానే దివి, ఆన్ స్క్రీన్ లో లిప్ లాక్ చెయ్యాలి అనుకుంటే ఏ హీరోతో చేయాలనుకుంటుంది దివి? నేనేం చెయ్యాలనుకోవట్లేదు. ఒకవేళ చెయ్యాలి, తప్పకుండా ఈ క్యారెక్టర్ ఉంది, నువ్వు ఇది చెయ్యాలి అంటే నిజంగా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఐఎమ్ ఓకే, అసలు నాకు ప్రాబ్లం లేదు. కానీ ఉండాలి. అలా ఏం లేదు, అంటే మంచి ఒక పెద్ద స్టార్ అయితే ఖచ్చితంగా. అంటే అదే పెద్ద స్టార్స్ లో చాలా మంది ఉన్నారు. అంటే లిప్ లాక్ చేసిన రోజులు ఉన్నాయి, అది అయిపోయింది. నా ఫస్ట్ మూవీలో నాకు హీరోయిన్గా ఉన్న మూవీలో నాకు లిప్ లాక్ చేయాలన్నారు, చేసా, ఫస్ట్ మూవీ కాబట్టి. దాని తర్వాత ఇలాంటివి ఏమైనా అడిగినా, ఇంటిమేట్ సీన్ ఉందన్నా, లేకపోతే లిప్ లాక్, నాకేంటో పైన సీన్స్ ఓకే, కానీ లిప్ లాక్ అవన్నీ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నాకు నిజంగా నచ్చితే చేస్తాం. అలానే అల్లు అర్జున్ గారితో మీరు పుష్పలో అసలు మీరు మైక్ పట్టుకుని ఇలా రాగానే అందరూ రే మన దివ్యరా అట్లా అరిచేవారు అనమాట. సో మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బన్నీ గారు ఈజ్ ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్కర్. హీ కీప్స్ ఆన్ వర్కింగ్. ఎప్పుడు రిహర్సల్ చేస్తూనే ఉంటారు ఆయన మైండ్లో. అసలు ఐఎమ్ ఇంప్రెస్డ్. అంటే మీతో మాట్లాడడం అట్లా ఏమన్నా జరిగిందా? మాట్లాడటం జరిగింది, బట్ ఆయన వర్క్ ఆయన ఏంటి, ఆయన ఎలా చేయాలి, ఆయన ఎలా తోపవ్వాలి, ఎలా కొట్టాలి, అదే అందులోనే ఉంటారు. ఇంకా అలానే శ్రీలీల చేసింది, మన సమంత గారు చేశారు. పుష్ప 3లో దివి నువ్వు ఒక ఐటమ్ సాంగ్ చేయాలి అంటే చాలా కోరికలు. బట్ దెన్ ఐ రియలీ థింక్ ఇఫ్ మన వాళ్ళు మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తే చాలా బాగుంటుంది అని, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అంటే ఏంటి తెలుసా వర్ష, ఇప్పుడు మొత్తం బయట ఎక్కడైనా సరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. తమిళ్ కానీ కన్నడ కానీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఇస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఛాన్సులు ఇస్తారు. మన దగ్గర ఏంటంటే ఎక్కువ బయట వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మనకు కొంచెం తక్కువ ఇస్తారు. ఇప్పుడు వస్తున్నాయి కానీ చిన్నవే వస్తున్నాయి, పెద్ద వాటికి అసలు కన్సిడర్ నో డౌట్ అసలు ఛాన్సే లేదు. పెద్దవాళ్ళకి ఈ రోల్ చేయాలి, ఇట్లా చేయాలి అనేది ఐఎమ్ డూయింగ్. నేను అన్ని చేస్తున్నా. నేను ఇప్పుడు 5 ఫిల్మ్స్ అన్ని లీడ్స్ గానే చేస్తున్నా, అన్ని చిన్న బడ్జెట్ ఫిల్మ్స్. కానీ నాకు కోరిక ఉంది, ఐ ఆల్సో వాంట్ టు మేక్ బిగ్.
మన వాళ్ళు మనల్నే తిడతారు. తెలుగు వాళ్ళు ఇన్ని కింద కమెంట్స్, నువ్వు హీరోయిన్ వా, నువ్వు ఇదా, నువ్వు అదా. కానీ మన తెలుగు వాళ్ళకి ఆఫర్లు ఎందుకు రావు అంటారు దివి? అందుకే కదా వీళ్ళంతా బయటికి వెళ్ళి వెతుక్కుంటున్నారు. చెన్నైకి వెళ్తే, తమిళ్కి వెళ్తే పెద్ద పెద్ద స్టార్లతో వర్క్ వస్తుంది. వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చి యావరేజ్ గా ఉన్నా కూడా పెద్ద హీరోస్ తో మూవీస్ చేస్తారు. నేను యావరేజ్ గానే ఉన్నా, బట్ ఓకే, గివ్ సంథింగ్ ఇంపార్టెంట్. పోనీ సంథింగ్ విచ్ ఇస్ అట్లీస్ట్ సూటబుల్, విచ్ యూ థింక్ ఇస్ గుడ్. ఏదో ఫ్రెండ్ క్యారెక్టర్, ఏదో పక్కన ఏదో పెద్ద సినిమాలో అయితే అసలు తీసి పారేసినట్టే. మీరు మాట్లాడే ప్రతి మాటలోని నాకేదో ఒక తెలియని ఒక బాధ కనిపిస్తుంది. అంటే బేసిక్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దానికి మనం రీచ్ అవ్వం. కానీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, మీలాగే ఏది అయినా లైట్ తీసుకొని స్ట్రాంగ్ గా ఉండాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి? ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు, హే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే చేస్తున్నావో అది చేయడం ఆపొద్దు. ఇలాంటివి ఇన్స్టాగ్రామ్ వీడియోస్, రీల్స్, టిక్టాక్స్, యూట్యూబ్ వ్లాగింగ్, ఏం చేస్తున్నావో అది చేయడం ఆపొద్దు. ఎందుకంటే వాటి వల్లే ఇంకో 10 మంది చూస్తారు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు. వాటి వల్లే ఫస్ట్ నీ జాబ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ థింగ్, మనం ఎక్కడి నుంచి వచ్చాం మనకు తెలుసు కదా. ఒకటి రాకపోతే ఇంకోటి వస్తుంది, అది రాలేదనుకో ఇంకేదో వస్తుంది, అది రాలేదనుకో ఇంకేదో వస్తుంది. బట్ సంథింగ్ ఇస్ రిటర్న్ ఫర్ యూ, అది ఇట్ ఈస్ డెస్టిన్డ్ ఫర్ యూ. ఇట్ విల్ హ్యాపెన్. పేషెన్స్. అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు కొంచెం ఓపికతో పేషెంట్ గా ఉండు. కొన్ని రోజుల తర్వాత నువ్వు ఎంత బిజీ అవుతావో నీకే తెలీదు. అప్పుడు దాకా ఎంజాయ్ ఉంది, ఇంకా ముందుంది మీకు. జాబ్ వచ్చేదాకా, ఎవరైనా జాబ్ వచ్చేదాకో లేకపోతే మీకు నచ్చింది మాత్రం చేయండి, నచ్చింది మాత్రం వదలొద్దు. దివి, నువ్వేమో ఇంత చిల్గా ఇంత లైట్ గా ఉన్నావు కదా, నీ లైఫ్ లో ఇలాంటి కష్టాలు మళ్ళీ నాకు రావద్దురా అనేది ఏదైనా ఉందా? ఐ థింక్ మై వీక్నెస్ ఇస్ లవ్. నాకు మనీ కానీ ఇవి అవి లేదు. నాకు పేరెంట్స్, ఫ్యామిలీ లవ్ ఎలాగో ఉంది. బట్ దెన్ ఐ థింక్ లవ్ డిడ్ నాట్ వర్క్అవుట్ ఫర్ మీ. ఎప్పుడైతే బ్రేకప్ అయిద్దో అయినా ప్రతిసారి ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఐ డోంట్ వాంట్ దాట్. బ్రేకప్ అసలు అబ్బాయిల వల్ల అవుతుందా అమ్మాయిల వల్ల అవుతుందా? నాకు కూడా తెలియట్లేదు. నాలో మిస్టేక్ ఉందేమో అని నాకు ఇప్పుడు డౌట్. అంటే ఒక్కసారి మనం ఒకరికి కనెక్ట్ అయ్యామంటే సంథింగ్ మన అట్లా గ్రోత్ వెళ్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి డిస్కనెక్ట్ అవుతుంది. కానీ మీ లైఫ్లో ఎందుకు ఇంతలా జరుగుతుంది? అదేం లేదు. బేసిక్లీ ఐ రియలీ థింక్ సమ్వన్ షుడ్ గివ్ యూ ప్రయారిటీ. సో అంటే మీకు టైం ఇవ్వకుండా, టైం ఇంపార్టెంట్, ఎఫర్ట్ ఇంపార్టెంట్, బీయింగ్ దేర్ ఫర్ యూ అసలు ఇంపార్టెంట్. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఒక బాయ్ ఫ్రెండ్ లో? అమ్మాయిలకి చిన్న చిన్న కోరికలు, అమ్మాయిలకి ఎక్కువ కోరికలే లేవు, చాలా చిన్న కోరికలు. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ టైం ఇవ్వాలని కోరుకుంటారు. ఎప్పుడు బాగున్నామని చెప్పాలని కోరుకుంటారు. అప్పుడప్పుడు బాగున్నావు అంటే మురిసిపోతారు. ఒక ఫ్లవర్ తీసుకొచ్చి ఇవ్వు, మల్లెపూలు తెచ్చివ్వు, ఏదైనా శారీ గిఫ్ట్ చేయి, లేకపోతే వంట చేసి పెట్టు, లేకపోతే బయటికి తీసుకెళ్ళు. ఏమి చేయాలని అనుకుంటే 10 రూపీస్ అవుతుంది పానీపూరి, 10 రూపీస్ అవుతుంది ఒక చాయ్. జస్ట్ టేక్ హర్ అవుట్, జస్ట్ గో ఫర్ అ వాక్. అంటే మీ లైఫ్ లో ఇంకా ఇది రావద్దు అంటే ఓన్లీ బ్రేకప్ మీ లైఫ్ లో మళ్ళీ రావద్దు. ఐ డోంట్ వాంట్ బ్రేక్, ఐ డోంట్ వాంట్ దట్ పెయిన్. ఏదో తెలియని ఒక డెత్ ఫీలింగ్ అది లోపల. నా మనసాక్షి చచ్చిపోయినట్టు, మనిషి చచ్చిపోయినట్టు ఉంటుంది. అంటే you're dead inside. సంథింగ్ ఇస్ గాన్. అంటే మనకి థింకింగ్స్ ఎలా వస్తాయంటే వాళ్ళు ఎవరికైనా కనెక్ట్ అవ్వారా, లేకపోతే వాళ్ళు ఏదైనా వేరే లవ్ లో పడ్డారేమో. పొసెసివ్నెస్ ఉండడం చాలా బాగుంటుంది. ఒక అబ్బాయి నిన్ను ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, అందరు చూస్తారు, చున్నీ వేసుకో, ఇవన్నీ బాగుంటాయి, స్వీట్ గా ఉంటాయి. అమ్మాయి కూడా ఇంకెవరితో ఎవరితో మాట్లాడుతున్నావు, ఇవన్నీ క్యూట్. కానీ పొసెసివ్నెస్ కి ఒక బార్డర్ ఉంటుంది. నువ్వు ఆ బార్డర్ దాటి నువ్వు బయటికి వెళ్ళకు, నువ్వు వాళ్ళతో మాట్లాడకు, నువ్వు ఇది చేయకు, నువ్వు ఇలాగే చేయి, నువ్వు ఇలాగే. ఇది ప్రేమ కాదా? ప్రేమ అంటే ఏంటి? నీకు నచ్చిన వాళ్ళని వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వడం. నీకు లవ్ చేయాలని లేకపోతే వదిలేసాయి. బట్ దెన్ నిన్ను లవ్ చేసిన పాపానికి వాళ్ళకి లైఫ్ అంటూ లేకుండా పోకూడదు కదా. నాకు తెలిసి దివి ఎందుకు లవ్ లో పడట్లేదు అంటే తనకు లవ్ చేసుకుంటుంది కాబట్టి. అలా కాదు, వెళ్ళిపోయిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడతారు. నోబడీ లీవ్స్ మీ. ఆ ఫ్రెండ్స్ కావచ్చు. ఇప్పుడు మీరు బ్రేకప్ అయిపోయిన ఆ పర్సన్స్ తో మీరు ఇంకా ఇప్పటికీ టచ్ లో బ్రేకప్ అయిపోతే నువ్వెంత నేనెంత ఉండదు, ప్రేమ ఉండదు అంతే వాళ్ళ పైన. దివి, బ్రేకప్ అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయిని బ్యాడ్ చేయడం కానీ, అబ్బాయి అమ్మాయిని బ్యాడ్ చేయడం కానీ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ బ్రేకప్ అయిన తర్వాత బ్యాడ్ చేస్తారు, కానీ ఉన్నన్ని రోజులు వాళ్ళే కదా తోపులు నీకు.
వాళ్ళ వర్షన్లో వాళ్ళు కరెక్ట్, వీళ్ళ వర్షన్లో వీళ్ళు కరెక్ట్. చూసిన ఆ 4-5 ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తాము, అందరం చెప్తాము. ఎవరు గ్రేట్ పీపుల్ కాదు, బట్ దెన్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యూ హ్యావ్ అన్ అదర్ లైఫ్, దే హ్యావ్ అన్ అదర్ లైఫ్, మూవ్ ఆన్. యూ హ్యావ్ అ బెటర్ లైఫ్, చాలా బెటర్ లైఫ్ నీకు ఇంకా రాసి పెట్టుంది. నీకు అది వర్కౌట్ అవ్వట్లేదంటే ఎంతకి కొట్టుకొని ఎంతసేపు అని దాన్ని లాగి 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 ఏం చేస్తావు? ఓవర్. సో అలానే ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ఫ్యామిలీతో ఎక్కువ టైం ఇవ్వం, మనం ఎక్కువ ఫోన్కి ఇస్తూ ఉంటాం టైం. దాని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు మన వర్క్ అయితే ఫోన్లోనే. అవును. ఎందుకంటే వీళ్ళతో అది కోఆర్డినేట్ డేట్స్, డైరెక్టర్తో నరేషన్, లేకపోతే ఇంకేదో డిస్కషన్. ఫోన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ పక్కన ఉన్న వాళ్ళకి టైం ఇవ్వడం కూడా ఇంపార్టెంటే. ఇది నేను వెరీ బ్యాడ్ పర్సన్ టు కమెంట్. ప్రతి గ్యాప్లో ఇలా ఫోన్ చూసుకుంటూ ఉంటాను, కానీ నేను చాలా టైం ఇస్తాను వర్ష. ఐ గివ్ మై టైం. మై బెస్ట్ డేస్ నిజంగా చెప్పాలంటే 50 days ఆఫ్ బిగ్ బాస్ హౌస్లో ఫోన్ లేకపోవడం వల్ల బయటకు వచ్చిన ఒక 10 days నేను ఫోన్ వాడలేదు. చాలా బాగా అనిపించింది, యాక్చువల్లీ చాలా బాగుంటుంది లైఫ్. ఒక 1 week మీకు ఫోన్ లేకుండా, సిగ్నల్ లేకుండా, అసలు ఫోన్స్ ఈ లోకంలో ఎక్కడ పని చేయకపోతే ఆ 1 week మీరు ఏం చేయాలనుకుంటారు? మంచి పొలాల్లో అందరితో పొలంలో క్యారేజ్ వాక్స్, ఫుడ్ తినడము, వంటలు చేసుకోవడము, అందరితో సరదాగా. మోడర్న్ డ్రెస్ వేసుకున్న విలేజ్ అమ్మాయి యా, నాకు ఇష్టం చాలా, ఫార్మింగ్ చాలా ఇష్టం, నాకు గార్డెనింగ్ చాలా చాలా ఇష్టం. నేను కూరగాయలు వేసుకోవడము, కొత్తిమీర, వీట్ గ్రాస్ నేనే మా ఇంట్లో నేను మా ఫాదర్ మేము చేస్తూ ఉంటాం. నాకు చాలా ఇష్టం. నా ఇంటి నిండా చెట్లు ఉంటాయి, ఇంటి నిండా బెడ్రూమ్ లో కూడా, బాత్రూమ్ లో కూడా చెట్లు ఉంటాయి. ఐ లవ్ గ్రీనరీని బాగా లైక్ చేసి. చాలా ఇష్టం నాకు. ఫుల్ బ్రాడ్ మైండెడ్, బట్ ఐఎమ్ ఓల్డ్ స్కూల్. అమ్మాయిలు గ్రేట్ అంటారా, అబ్బాయిలు గ్రేట్ అంటారా? సైన్స్ వైజ్ గా చూసుకుంటే అమ్మాయికి ఒక అబ్బాయి అవసరం, అబ్బాయికి అమ్మాయి అవసరం. ఇద్దరు నీడ్. అమ్మాయిలతోటే ఉండిపోవాలంటే పిల్లలు ఉండరు, సైకిల్ ఉండదు, లైఫ్ సైకిలే లేదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అ మ్యాన్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అ విమెన్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అ మ్యాన్. నువ్వు ఆ అమ్మాయితో కలవకపోతే యూ డోంట్ హ్యావ్ అ బేబీ. అవును. పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయిలు కట్నం తీసుకుంటారు, అమ్మాయిలు విడిపోయినప్పుడు భరణం తీసుకుంటారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కట్నం తీసుకున్న అబ్బాయి దగ్గర భరణం తీసుకోవడం కరెక్టే, అభిప్రాయం ఏం లేదు. కరెక్టేనా? యూ స్పెండ్ యువర్ టైం. నువ్వు పిల్లల్ని కన్నావు, వాడితో అన్ని రోజులు స్పెండ్ చేసావు, సెట్ అవ్వలేదు. నువ్వు నా దగ్గర కట్నం తీసుకున్నప్పుడు నేను నీ దగ్గర వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతాను. దే హ్యావ్ లైఫ్ కదా. అలానే భరణం తీసుకోవడానికి కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని ఈ మధ్య కాలంలో అలా చేస్తున్నారట. అది తప్పు. అదంటే బ్యాడ్ పొజిషన్ నుంచి వస్తారు కదా. మనీ మ్యాటర్ కాదు కదా. కాకపోతే మనీ ఉంటే ఒకలాగా రెస్పెక్ట్ చేస్తారు, మనీ లేకపోతే ఇంకొకలాగా రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. నేనైతే యాజ్ అ పర్సన్ గా ఎవరికైనా రెస్పెక్ట్ చేస్తాను. ఎవరైతే మనీ ఉన్నాయని విర్రవిగిపోతారో అసలు వాళ్ళని అస్సలు పట్టించుకోను. ఆ ఫీలింగ్ లో ఉంటారు కదా, అసలు వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టమే ఉండదు. చిరాకు వస్తుంది. నా దగ్గర ఎంత ఉన్నాయో తెలుసా, నేను ఏమేం చేయగలనో తెలుసు. నువ్వేమన్నా చెయ్యి, అందరం మనుషులమే. వి ఆల్ హ్యావ్ సేమ్ స్కిన్, సేమ్ ఫ్లెష్, సేమ్ బ్లడ్, సేమ్ హెయిర్, సేమ్ ఐస్, సేమ్ ఎవ్రీథింగ్. అవతలోడికి డబ్బులు ఉన్నాయంటే వెంటనే ఇక్కడ ఉన్నోడు తగ్గిపోయి బిహేవ్ చేస్తాడు. అవసరం లేదు. నీకు శాలరీ ఇస్తున్న బాస్ అయితే ఓకే, బట్ ఎవరికో ఎక్కడో ఏదో స్టేటస్ ఉండి ఏదో వాడు తోపయ్యి బాగా ఆస్తిపాస్తులు ఉంటే నువ్వేం తగ్గాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ నీది, ఎవరి దగ్గర తగ్గాల్సిన అవసరం లేదు. అలానే దివి, ఇప్పుడున్న జనరేషన్ లో అబ్బాయిలతో ఈక్వల్ గా డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం, పబ్బింగ్ చేయడం, చిల్ అవ్వడం, ఇట్లా కొన్ని జరుగుతున్నాయి కదా. మీరు ఏమంటారు దానికోసం? నీ హెల్త్ నీకు మ్యాటర్ అయినప్పుడు నువ్వు ఎంత చేయాలో అంత చేయి. అబ్బాయిలు, నాకు తెలిసిన అబ్బాయిలు మందు తాగకుండా, స్మోక్ చేయకుండా, ఇది చేస్తే హెల్త్ పాడైపోతుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు చేసే వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. ఈక్వాలిటీ మంచి విషయాల్లో ఉండడం బెటర్, ఇలాంటి విషయాల్లో కాదు. కెరియర్ విషయాల్లో, హయ్యర్ విషయాల్లో ఉండడం బెటర్. ఇవన్నీ ఇలాంటి కంపారిజన్ చేసుకుంటే టైం వేస్ట్, హెల్త్ వేస్ట్. అమ్మాయిల స్కిన్ అయితే స్మోక్ చేస్తే తొందరగా పాడైపోద్ది. మీ స్కిన్ అంటే మీకు ఇష్టం ఉంటే చేయకండి. ఇది చూసి అసలు చేయరు. ఇంకా స్కిన్ గురించి చెప్తే అమ్మాయిలు స్కిన్ అంటే ఇష్టం ఉంటే అసలు స్మోక్ చేయొద్దు, అస్సలు చేయొద్దు. స్కిన్ చాలా ఫాస్ట్ గా పాడైపోతుంది. స్మోక్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. 25 years అనుకోండి, 35 years లాగా కనిపిస్తారు స్మోక్ చేసే అమ్మాయిలు. అవునా? అబ్బాయిలైనా యా యు ఏజ్ ఫాస్టర్. మీరు ఎప్పుడైనా స్మోక్ చేయడం కానీ, డ్రింక్ చేయడం కానీ ఎప్పుడైనా చేశాను. మా ఫ్రెండ్. మీ బ్రాండ్ ఏంటి దివి? డాన్ ఒలియో అని టెకీలా ఉంటుంది. ఐ హ్యావ్ దట్. సో డ్రింక్ చేసిన తర్వాత మీరు ఎట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు? నేను
చాలా చిల్గా ఉంటాను. దివి డ్రింక్ చేయకపోతేనే ఇలా ఉంది, డ్రింక్ చేసాక ఎలా ఉంటుందో నేను ఊహించుకోవాలి. నేను చాలా హైపర్. మై ఫ్రెండ్స్ ఎంజాయ్, వీ హ్యావ్ పార్టీస్. ఎప్పుడు ఒక న్యూ ఇయర్కి, నా బర్త్డేకి ఖచ్చితంగా హౌస్ పార్టీ ఉంటుంది. నేను పబ్లో అంత ఎంజాయ్ చేయను. పబ్లో నేను ఏమి తాగను, వాటర్ తాతాను. బయట ఏమి చేయను, ఇంట్లోనే ఏదున్నా ఇంట్లో. ఐ డ్రింక్ ఈవెన్ 1 or 2 or 3 వాట్ ఎవర్. ఐ డాన్స్ మై హార్ట్ అవుట్. చాలా డాన్స్ చేస్తాను అసలు. మా ఫ్రెండ్స్ అందరూ పిచ్చెక్కిపోతారు. పార్టీ ఎంత బాగా అవ్వచ్చో, ఎంత బాగా అవ్వాలో అంత బాగా అవుతుంది. అందరూ బయట వాళ్ళే, సినిమా వాళ్ళు వీళ్ళెవ్వరూ ఉండరు. సినిమాకి సంబంధించి ఆ టాపిక్స్ ఉండవు. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అ మూవీ పర్సన్. మిగతా వాళ్ళు కూడా అలా ఫీల్ అవ్వరు. అలా ఫీల్ అవ్వని వాళ్ళే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మీరు డ్రింక్ చేసిన తర్వాత మీకు ఎప్పుడు ఏదో ఒక పాయింట్ మిమ్మల్ని టచ్ చేసి గుర్తొచ్చేది ఏదైనా పాయింట్ ఉందా? అస్సలు లేదు. నేను వచ్చిన వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, బాగా హోస్ట్ చేయాలి, బాగా మాట్లాడాలి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఎంజాయ్ చేయాలి. మీ అంత అందంగా ఉండాలంటే అమ్మాయిలు ఏం మెయింటైన్ చేయాలి? నువ్వు నా నీ క్వశ్చన్ అడగకూడదు. అంటే అసలు మీ ఫుడ్ సీక్రెట్స్ ఏంటి? మీరు ఏం డైట్ చాలా చేస్తారు? వాటర్ తాగుతాను. నేను వాటర్ తాగుతూనే ఉంటాను, రోజు అంతా వాటర్ తాగుతాను. నేను ఒక 1/2 లీటర్ కూడా నేను తాగను. చాలా వాటర్ తాగాలి. నాకు దాహం వేస్తూనే ఉంటుంది. వాటర్ తాగాలి. వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ వల్ల అన్ని బాగుంటాయి. గోర్లు, హెయిర్, కళ్ళు, బాడీ. యూఆర్ హైడ్రేటింగ్ కదా. అన్ని ఫుడ్స్ తింటా, కానీ వర్కౌట్ చేస్తా. ఫుడ్ కోసమే నేను సంపాదిస్తున్నాను. నేను ఏదైనా సంపాదిస్తానంటే ఫుడ్ అండ్ కానీ ఇంట్లో చేసిన ఫుడ్, ఇంట్లో అన్నం, కూర, పప్పు, ఫ్రై, రోటి పచ్చడి, నాకు 4-5 వెరైటీస్ ఉండాలన్నమాట. అన్నంతో పాటు నెయ్యి, మూవీ. ఒక సీక్రెట్ తెలుసా? ఫస్ట్ నువ్వు బాగుంటే నువ్వు పక్కన వాళ్ళని బాగా చూసుకోగలుగుతావు. నువ్వు హ్యాపీగా ఉంటే నీ చుట్టుపక్కల అందరూ హ్యాపీగా ఉంటారు. నువ్వే హ్యాపీగా లేవనుకో, పక్కనోడు నువ్వు ఎంటర్టైన్ చేయలేవు. పక్కనోడు ఏం చెప్పినా మనకి ఎక్కదు. మనం హ్యాపీగా ఉండలేం, వాళ్ళని హ్యాపీగా ఉండలేం. వాళ్ళేదో మంచి మూడ్ లో ఉంటారు, వాళ్ళ మూడ్ స్పాయిల్ అయిపోతుంది. బీ హ్యాపీ టు మేక్ అదర్స్ హ్యాపీ. యువర్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్, యువర్ బ్యూటీ ఇస్ ఇంపార్టెంట్, యువర్ ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్, యువర్ గట్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. అసలు మన లైఫ్ ఫస్ట్ ఇంపార్టెంట్. అలానే ఇప్పుడున్న మూవీ టికెట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే మీరు కూడా ఆల్మోస్ట్ మూవీస్ చేస్తూనే ఉన్నారు. నేను వెళ్ళడానికి నేను ఖర్చు పెట్టుకోవడానికి నేను అంత ఆలోచించాను. బట్ చాలా మందికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి బేసిక్ ఒక 1000 రూపీస్ పెడితే ఫ్యామిలీ అంతా చూసేవారు. కానీ ఇప్పుడు 1000 కి ఈచ్ వన్ పర్సన్ చూస్తున్నారు. చాలా టికెట్ ఎక్స్పెన్సివ్. పైన నుంచి ఓ సమోసా, పాప్కార్న్, కూల్ డ్రింక్ వాళ్ళు డబ్బులు పెట్టి పే చేయలేము. అంత చేయలేనప్పుడు ఫుడ్ కి వాళ్ళంతా ఫ్యామిలీ అంతా ఎఫోర్డ్ చేయలేనప్పుడు ముందు చేసేవాళ్ళు. తక్కువ ఉంటే బాగుంటుంది. మీకు తెలిసిండగా మూవీ టికెట్ ఎంత కాస్ట్ ఉండేది? నేను మిర్యాలగూడ చిన్న థియేటర్లో మూవీ చూసాను ఒకసారి. టౌన్స్లలో థియేటర్స్లలో తక్కువ ఉంటేనే జనాలు వస్తారు. ఆటో నడిపే అన్న వాళ్ళు, లేకపోతే చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు కాంట్ ఎఫర్ట్. తక్కువ ఉంటే అందరూ వచ్చేస్తారు. వాళ్ళకి ఈవినింగ్ అయితే మజా ఏంటి, వాళ్ళకి ఈవినింగ్ అయితే ఫన్ ఏంటి, సినిమానే. బట్ కాస్ట్ ఆఫ్ మూవీస్ పెరిగిపోయినాయి. ఎవరు రైట్ ఎవరు రాంగ్, వీఆర్ నాట్ ఎనీవన్ టు జడ్జ్. బట్ తక్కువ ఉంటే బాగుంటుంది, అందరు వస్తారు. లేదంటే ఇళ్లలో చూసుకుంటారు అంతే. అలానే ఫ్యాన్స్ వారిపై నీ ఒపీనియన్ ఏంటి? అందరు యాక్టర్స్ బాగానే ఉంటారు. వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఇన్ ది ఎండ్ ఈవినింగ్ అయితే హ్యాపీగా డిన్నర్ కలుస్తారు, మాట్లాడుకుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు. మిగతా ఎవరైతే కొట్టుకుంటున్నారో వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఫ్యాన్స్ ఉండొచ్చు, నేను ఫ్యానే. ఐ ఆల్సో లైక్ హీరోస్, నాకు ఇష్టం. కానీ నీకు వీళ్ళు అయితే ఎందుకు ఇష్టం, నాకు వీళ్ళు ఇష్టం, నీకు వాళ్ళే నచ్చాలి, వీళ్ళే నచ్చాలి, వీళ్ళు గ్రేట్, వాళ్ళు గ్రేట్. ఎవరు గ్రేట్? అందరు గ్రేట్. నువ్వు గ్రేట్. ఫస్ట్ హీరోని ఇష్టపడొచ్చు, కానీ హీరో కోసం నువ్వు పాలాభిషేకం చేసావని నీకు నచ్చిన స్టార్ నీ దగ్గరకు వచ్చి ఆ డబ్బులు మళ్ళీ ఇస్తాడు. ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ అతి చేయకూడదు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇది మార్పు జరిగితే చాలా బాగుంటుంది అనేది ఏదైనా మీకు అనిపించిందా? అలా అయితే చాలా ఉంటాయి. పావర్టీ, రిచ్నెస్, ఇవన్నీ లైక్ యూ వాంట్ మెనీ థింగ్స్ టు చేంజ్, బట్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. ఒకరి వల్ల ఏమీ కాదు. నీకు నిజంగా ప్లేస్ అంతా క్లీన్ గా ఉండాలని కోరుకుంటావు, అది కొన్నిసార్లు నువ్వే పాటించలేవు. బీద వాళ్ళు పెరగాలనుకుంటావు, పెద్దవాళ్ళు ఓకే చేయాలనుకుంటావు, ఎవ్రీబడి షుడ్ కమ్ అప్ అనుకుంటావు. బట్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ కదా. అనుకోని ఏం లాభం మరి, చేంజ్ అనుకుంటాం. కానీ మీరే సీఎం అయితే ఏం చేంజ్ చేస్తారు ఒక్క రోజులో? స్టూడెంట్స్ కి ఏమేమి ఇంపార్టెంటో, నువ్వు ఫ్యూచర్ లో జాబ్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే నీ అంతటా నువ్వు బిజినెస్ పర్సన్ అవ్వాలనుకున్నా, నీ అంతటా నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండాలనుకున్నా, ఏం చేయాలో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కొన్ని చిన్నప్పటి నుంచే, బిజినెస్ ఐడియాస్, బిజినెస్ టాపిక్స్, జాబ్లకి ఇంకా మోర్ యాక్సెస్ ఎవ్రీవేర్. ఇంకా జాబ్ ఓపెనింగ్స్, సో మెనీ గవర్నమెంట్ జాబ్స్,
సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్. సో అంటే ఇట్లా జాబ్స్ అనేది ఆఫర్ చేస్తారు మీరు సీఎం గా అందరూ బాగుండాలి కదా. అంతే కదా. యాక్టర్ కాకముందు నేను 3-4 సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్తే నన్ను తన్నేరు లెఫ్ట్ లెగ్ తో. ఐ వాజ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. నీ జిందగీలో ఇంత మందిని ఎంటర్టైన్ చేయాలని రాసి పెట్టుంటే అక్కడ నువ్వు అంతా చేయలేవు. అంతేగా మొత్తానికి. దివి నీకు ఒక పదవి ఇస్తానంటే నువ్వేం కోరుకుంటావు? నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. మేబీ నా ఫ్యూచర్ లో యాక్టింగ్ అంతా అయిపోయాక. ప్రస్తుతానికి నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత నాలెడ్జ్ అయితే లేదు. ఫ్యూచర్ లో వస్తే మీరు పాలిటిక్స్ కి నాకు వెళ్ళడానికి చాలా ఇష్టం. నన్ను ఎంకరేజ్ చేస్తే వస్తాను. ఇంతే కష్టం అయితే కొంచెం టైం తీసుకొని వస్తాను. బట్ దెన్ ఐ రియలీ లైక్, ఐ వాంట్ టు డూ సంథింగ్. అరే అవన్నీ నువ్వు ఫేస్ చేయగలవా? పక్కన వాళ్ళు వేసి ఆ తూటాలు, ఆ బాణాలు, ఎన్ని తిన్నాం ఇక్కడ, ఎన్ని దెబ్బలు, ఎన్ని యారోస్. ఇట్స్ ఓకే. మొత్తానికి మీరు ఛాన్స్ ఇస్తే త్వరలో దివి మన రాజకీయాల్లోకి రాబోతుంది. సక్సెస్లో ఉన్నప్పుడు మనం చాలా ఎంజాయ్ చేస్తాం, కానీ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు టోటల్ రివర్స్ జరుగుతుంది. అలానే మీ లైఫ్లో సక్సెస్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? సక్సెస్, ఫెయిల్యూర్ ఇవన్నీ కీప్ ఆన్ హ్యాపెనింగ్. అన్ని జరుగుతాయి. ఒకసారి వర్కౌట్ అవుతుంది, ఒకసారి వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ వర్కౌట్ చేసుకోవాలి. వర్కౌట్ అయినా కూడా అది ఎన్ని రోజులు హ్యాపీనెస్, 2-3 రోజుల్లో వెళ్ళిపోద్ది. నువ్వు ఒక రన్నింగ్ రేస్ చేసి కప్ వచ్చింది, ఆ కప్పు ఎన్ని రోజులు పట్టుకొని తిరుగుతావు? ఐ డోంట్ థింక్ నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడు అలా ఉండి, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఇలా ఉండి, ఎప్పుడైనా ఒకేలా, నేనైతే అలాగే ఉంటావు. ఎప్పుడైనా ఒకేలా సక్సెస్లో ఉండి ఇంకొంచెం హ్యాపీగా ఏదైనా జరిగితే ఇంకొంచెం హ్యాపీగా ఉంటాను తప్పితే ఫెయిల్యూర్లో ఉండడం అంటే ఏం ఉండదు. మనం ఎప్పుడు కష్టపడుతూ ఉంటాము. వీఆర్ వర్కింగ్. నిజంగా జెన్యూన్గా దానిపైన నువ్వు కష్టం చేసి, నువ్వు బిలీవ్ చేస్తే దానిపైన నేను చాలా హార్డ్ వర్క్ చేశాను రా, అది నాకు రాలేదనుకుంటే ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. కష్టపడ్డమే ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది రావడం రాకపోవడం అది నీ చేతిలో లేదు. సక్సెస్ నీ చేతిలో లేదు, కష్టం నీ చేతిలో ఉంది. సక్సెస్ ఇంకెవరో చేతిలో ఉంది. ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో లేని పనిని నువ్వేం చేయలేవు. నువ్వు మాత్రం సిన్సియర్గా 100% గివ్ యువర్ బెస్ట్. నీ లైఫ్లో సక్సెస్ అంటే మీరు ఏమని చెప్తారు? ఇష్టమైన వ్యక్తితో హ్యాపీగా ఉంటూ ఏం కావాలో అది చేస్తూ ఎంజాయ్ చేయడమే నాకు తెలిసి సక్సెస్. ఇంట్లో వాళ్ళని, మమ్మీ డాడీని ఏ బాధ లేకుండా, ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం సక్సెస్. అంతకు మించి సక్సెస్ అంటూ ఇంకేం లేదు. నువ్వు ఎంత సూపర్ అయినా కూడా ఫస్ట్ బేసిక్ థింగ్ ఇస్ నిన్ను నువ్వు, నీ ఫ్యామిలీ నువ్వు, నీ వాళ్ళ వరకు నువ్వు అట్లీస్ట్ అందరికి 1000 మందికి చేయలేకపోయినా ముందు నీ వాళ్ళని యూ కీప్ దెమ్ హ్యాపీ అండ్ యూ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ ఈజ్ సక్సెస్ఫుల్. సక్సెస్ ఇస్ నెవర్ ఎండింగ్. ఎవరో ఉన్నారు నాన్ యాక్టర్, నేను దివిలాగా యాక్టర్ అవ్వాలి, నేను వర్షలాగా యాంకర్ అవ్వాలి అని ఇంకొకరు ఎవరో అనుకుంటారు. ఫర్ దెమ్ యు ఆర్ సక్సెస్ఫుల్, ఫర్ దెమ్ ఐఎమ్ సక్సెస్ఫుల్, ఫర్ మీ నాగ్ సర్ ఈజ్ సక్సెస్ఫుల్, ఫర్ నాగ్ సర్ సంబడి ఎల్స్ ఈజ్ సక్సెస్ఫుల్, ఫర్ దట్ సంబడి. ప్రతి ఒక్క పర్సన్ కి ఇట్స్ నెవర్ ఎండింగ్. 100 కోట్లు ఉన్నోడికి 1000 కావాలి, 1000 కోట్లు ఉన్నోడికి 1,00,000 కావాలి, 1,00,000 ఉన్నోడికి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఒక ప్రైవేట్ ఐలాండ్ కావాలి. డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎన్నో ఉన్నాయి. డబ్బులు సంపాదించడం కష్టం, ఖర్చు పెట్టడం చాలా ఈజీ. కానీ ఉన్న దాంట్లో సుఖంగా ఉండడం ఈ సక్సెస్. నువ్వు నీ లైఫ్లో ఎవరికైనా సారీ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తావు? నాకు బేసిక్లీ కొట్లాటలు, గొడవలు పడి ఆ పగలు ప్రతీకాలు ఉంచేసుకొని దాన్ని అలా ప్రొసీడ్ చేసుకుంటూ ఈగోస్ తోని మాట్లాడుకోకుండా అది నాకు ఇష్టం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను నాతో మాట్లాడట్లేదు. నాకేం లేదు, నాకు అలాంటి ఫీలింగే లేదు. అంటే మాట్లాడుకోకుండా మనకు ఉన్నది ఒకటే లైఫ్ కదా, కలిసి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎంత కలిసి మెలిసి ఉన్నాం మనము. ఆ డేస్ అని ఎలా మర్చిపోతావు? అంటే మీకు ఎవరితోనైనా గొడవ అయినా కూడా వెంటనే ఇమీడియట్ గా మీరు దాన్ని సార్ట్ అవుట్ చేసేస్తారు. నేనే ప్రతిసారి తగ్గుతాను, నేనే సార్ట్ అవుట్ చేస్తా, నేనే తగ్గిపోతాను. నేను సారీ అయితే అందరికి చెప్తారు. అలానే మీ లైఫ్ లో థ్యాంక్ యూ చెప్పాలి అంటే మీరు ఎవరికి చెప్తారు? ఒక్కరి వల్ల ఏమి జరగదు. నువ్వు యాక్టర్ అవ్వాలనుకుంటే ఒకడు ఎవడో వచ్చి ఇనిషియేట్ చేసి ఉంటాడు, ఆ థాట్ పెట్టుంటాడు. ఆ తర్వాత ఇంకెవరో వచ్చి ఆపర్చునిటీ ఇచ్చుంటారు, ఆ తర్వాత ఆడిషన్కి ఎవరో పిలిచుంటారు, ఆ తర్వాత ఇంకెవరో నేర్పించుంటారు, ఆ తర్వాత ఫస్ట్ ఆపర్చునిటీ, ఫస్ట్ శాలరీ ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. అందరి వల్ల నేను ఈ మంచి పొజిషన్లో ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ విత్ మై సెల్ఫ్. సో అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి అని అందరికి మీకు తెలుసు నాకు ఎవరెవరు హెల్ప్ చేశారో మీ అందరికీ తెలుసు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా మీ వల్ల కూడా దేర్ సో మెనీ పీపుల్, యూ నో హూ యూ ఆర్. నాకు ఓట్లు వేసిన వాళ్ళ దగ్గర నుంచి నన్ను అసలు ఫస్ట్ ఆఫ్ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన వాళ్ళు, యూ నో హూ యూ ఆర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది పేరెంట్స్ని కేర్ చేయకుండా మనీ కోసం, వాళ్ళ ఇష్టాల కోసం వదిలేస్తూ ఉంటారు. వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మా మమ్మీ ఉంది, మా మమ్మీ మా గ్రాండ్ మదర్కి స్నానం చేయించి, బట్టలు వేసి, ఫుడ్ తినిపించి, అంటే అందరూ ఉంటారు, అందరు షేర్ చేసుకుంటారు. అలా ఏదో ఉంటుంది వీళ్ళకి. బ్రదర్స్ ఎంతమంది ఉంటే వాళ్ళందరూ చూసుకోవాలని అలా ఏదో అనుకుంటారు. మా మమ్మీని నేను చూస్తున్నాను కదా, వాళ్ళ మదర్ని
మదర్ని బాగా చూసుకుంటూ ఉండడం, వాళ్ళ మదర్కి హెల్ప్ చేయడం, వాళ్ళ మదర్కి సేవలు చేయడం, వాళ్ళ మదర్కి తినిపించడం, ఇవన్నీ మనం చూస్తాం కాబట్టి మనం ఫ్యూచర్లో మన పేరెంట్స్ని అలాగే చూసుకుంటాము. నువ్వు ఏం నేర్పిస్తావో నీకు అది జరుగుతుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుందో అది మీకు జరుగుతుంది, అది ఖచ్చితంగా. సో నీ పేరెంట్స్ కి నువ్వు చేస్తే నీకు నీ పిల్లలు చేస్తారు అంటున్నారు. నువ్వు చూస్తావు కదా, చూసి నేర్చుకో. మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఇప్పుడు ఏంటో ఇది మనం 50% మన పేరెంట్స్, 50% మన సొసైటీ నుంచి నేర్చుకునేది, 50% ఖచ్చితంగా మన పేరెంట్స్. ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో అది చాలా దగ్గరుండి చూసి నేర్చుకుంటాం. ఇవాళ మనం ఏం చేస్తున్నామో రేపు ఫ్యూచర్ వాళ్ళు అది నేర్చుకుంటారు. సో మీ ఫాదర్తో మీ మదర్తో మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళు ఓల్డ్ అయిపోయిన తర్వాత మీ కిడ్స్ కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఇది పక్కా, ఇది గ్యారెంటీ, ఇది డాట్. అంతేనా? మీరు ఏ దేవుడిని నమ్ముతారు? నేను అందరు దేవుని నమ్ముతాను, వెంకటేశ్వర స్వామిని ఎక్కువ నమ్ముతాను. అంటే మీకు ఏదైనా సంథింగ్ ఏదైనా ఒక టైంలో కనెక్ట్ కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాను. నేను ఎవ్రీ 1-2 monthsకి నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుపతికి వెళ్తాను. తిరుపతిలో నేను ఇప్పటికీ మర్చిపోలేని ఆ మ్యాజిక్ నాకు జరిగింది. ఎంత పెద్ద మ్యాజిక్ జరిగింది తెలుసా? అవునా? నేను చదువుకుంటున్న టైంలో నేను మోడలింగ్ కదా, నేను మోడల్ కదా, నేను అనుకోలేదు అసలు నేను యాక్టర్ అవుతానని. ఊరికే సరదాకి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు నేను హీరోయిన్ అవ్వాలి అని దండపెట్టి అంతే. నేను హీరోయిన్ నాకు నిజంగా అవ్వాలని లేదు, అవుతానని తెలీదు. ఊరికే అవుతే బాగుంటది కదా, మిగతా వాళ్ళందరూ అయ్యారు కదా, అందరు నువ్వు యాక్టివ్గా ఉంటావు, యాంకర్ అవ్వచ్చు కదా, ఇది అవ్వచ్చు కదా అని అంటారు. మోడలింగ్ నా క్లాస్లో నేను మిస్ స్మైల్ అని నాకు అన్ని మంచి అవార్డ్స్ వచ్చేవి, ర్యాంప్ వాక్ బాగా చేస్తాను. ఊరికే దండం పెట్టుకున్న విషయం, ఇట్ వర్క్డ్ అవుట్. ఐ థింక్ నేను తిరుపతికి వెళ్ళి ఏం దండం పెట్టుకున్నా జరుగుతుంది. అది దేవుడు. సెకండ్ థింగ్, మనలో మన బిలీఫ్ ఒకటి, మనం ఎంత నమ్ముతామో దాని గురించి అంత వర్క్ చేస్తాం కదా, ఖచ్చితంగా అవుతుంది. అంతే. యా. వెంకటేశ్వర స్వామి వచ్చి నీకేం కావాలి అని అడిగితే మీరు ఏం కావాలని చెప్తారు? నేను ఒక పెద్ద సినిమాలో హీరోయిన్ అవ్వాలని, పెద్ద స్టార్ పక్కన నన్ను కూడా కన్సిడర్ చేయాలని, నేను కూడా బెటర్ అని నేను ప్రూవ్ చేసుకోవాలని అడుగుతాను. ప్లస్ ఎప్పుడు హ్యాపీగా ఉంచమని అడుగుతాను, అంతే. దివి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు నీ ఫ్యాన్స్ కి, నీ ఫ్రెండ్స్ కి, చూసే వాళ్ళకి? వెరీ హ్యాపీ సోల్, a very happy person, a very joyful person, extremely active person. My goal is to be happy. My dream is to be happy. Dot. ఏదైనా మీకు ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? మా మదర్ కని చెప్తాను నేను. ఎందుకంటే మనకి ఎప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. నువ్వేం చేసినా నువ్వు కరెక్ట్, ఓకే, నువ్వేదో మీనింగ్ లేకుండా చేసి ఉండవు అని చెప్పి మేబీ తర్వాత మందలిస్తే ఓకే. గానీ మీకు ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? వెన్నుపోటు కాదు కానీ నేను ఎక్కువ అంటే మనీ విషయాలు అయితే నేను ఎక్కువ హర్ట్ అవ్వను. ఫ్రెండ్షిప్లో హర్ట్ అవుతాను. ఐ రియలీ, నేను ఒక్కరినో ఇద్దరినో చాలా వెరీ ఫింగర్ టిప్స్ పైన ఉంటాయి 2-3 పీపుల్, మై ఫ్రెండ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఉన్న 60-70 years యూ హ్యావ్ టు బీ హ్యాపీ. ఇంకెవరో నాతో మాట్లాడట్లేదంటే ఎన్నిసార్లు నన్ను గుర్తు చేసుకుంటారు, ఎన్నిసార్లు వాళ్ళ మైండ్ లో నేను రన్ అవుతాను. నా మైండ్ లో వాళ్ళు రన్ అవుతున్నారు కదా, బట్ నాకు పాజిటివ్ గానే రన్ అవుతాను. వాళ్ళ మైండ్ లో నేను ఎంత నెగటివ్ గా రన్ అవుతున్నానో నాకు తెలియదు కదా. ఐ డోంట్ వాంట్ దట్. I want to be happy with everything. సో అలా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి మీరు ఊరికి స్వీట్గా క్యూట్గా చెప్పాలంటే ఏం చెప్తారు? చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ జస్ట్ 1 single life. నువ్వేమన్నా ఏం కొట్టుకొని ఏం చేస్తాము, కొట్టుకొని ఏం చెయ్యాలి? మన ఇద్దరం హ్యాపీగా ఉంటాం కదా, సంతోషంగా ఉందాం, మాట్లాడుకుందాం, మంచిగా కొట్టుకోవద్దురా, కలిసి ఉండాలి అంటుంది తను, అంతేనా? సో అలానే నీకు నచ్చిన ఫ్రెండ్స్కి, నీ ఫ్యాన్స్కి ఏదైనా చెప్పాలి అంటే హ్యాపీగా చెప్పేయచ్చు, కెమెరా చూస్తే. హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి, ఎంజాయ్ చేయండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్ పేషెన్స్, వెయిట్ ఫర్ ఇట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీతో ఇలా కూర్చొని మాట్లాడడం. మనం సెకండ్ టైం కలిసినా కూడా ఏదో మన ఇద్దరికి ఏదో చాలా ముందు నుంచి ఏదో ఉంది అన్నట్టు అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది దివి. ఈ ఇయర్ 2026లో ఒక పెద్ద మూవీలో నువ్వు అనుకున్నట్టుగానే మెయిన్ లీడ్ గా నేను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆ దేవుడు నిజంగా కరుణించి మన దివి కోరికలు తీర్చాలని కోరుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్, తిట్టొద్దు నన్ను. మన అమ్మాయిల్ని, మన తెలుగు అమ్మాయిల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే మేము కూడా ఏదో చేస్తాం. మన వాళ్ళందరూ మంచోళ్ళు, మనం చెప్తే చాలా బాగా వింటారు. కాబట్టి ఇప్పటి నుంచి మనం దివిని ఎంకరేజ్ చేద్దాం. ఈ ఇయర్ లో ఒక పెద్ద మూవీలో మనం అందరం చూద్దాం. థ్యాంక్ యూ దివి. థ్యాంక్ యూ సో మచ్. అంటే కొంతమంది అబ్బాయిలు ఏంటంటే నువ్వు నీ ఫ్రెండ్స్ని కలవకూడదు, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, అట్లా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు చేస్తూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మనతోటే ఉండాలనుకోవడం ఇస్ క్యూట్. అలా అనుకుంటేనే అది ప్రేమ. అలా అనుకోవట్లేదంటే అసలు ప్రేమ కాదు.
ఆ అనుకున్న దాంట్లో కూడా ఒక ఫ్రీడమ్ ఉండాలి, నాతో ఉండాలి, కానీ తనకు కూడా ఒక లైఫ్ ఉంటూ ఉంది కదా. నీ లైఫ్లో ఇలాంటి కష్టాలు మళ్ళీ నాకు రావద్దురా అనేది ఏదైనా ఉందా? ఐ థింక్ లవ్ డిడ్ నాట్ వర్క్ అవుట్ ఫర్ మీ. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ వెన్ యూ లవ్ సమ్వన్, ఇట్స్ నాట్ ఈజీ. ఎప్పుడైతే బ్రేకప్ అయిద్దో లోపల నా మనసాక్షి చచ్చిపోయినట్టు, మనిషి చచ్చిపోయినట్టు ఉంటుంది. అంటే యూర్ డెడ్ ఇన్సైడ్. మీరు లవ్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు బ్రేకప్ అయ్యాక హ్యాపీగా ఉన్నారా? లవ్లో ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు తిన్నావా లేదా అని అడగడం, నువ్వు జాగ్రత్తగా ఉన్నావా లేదా, ఇంటికి ఎప్పుడు వచ్చేస్తావు, నువ్వు ఇంట్లో ఉన్నావా, పడుకుంటున్నావా. ఆ కేర్ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. గిఫ్ట్లు కాదు, సెక్స్ కాదు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, అవి కాదు ఇంపార్టెంట్. ఇళ్లలో ఉండి వాళ్ళ హస్బెండ్స్తో ఉండి వాళ్ళ హస్బెండ్ వాళ్ళతో లేక చాలా మంది అన్హ్యాపీగా ఉన్నారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. వాళ్ళు ఉంటారు అంతే, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు పక్కనే ఉంటారు, కానీ వాళ్ళ లైఫ్లో మ్యాజిక్ ఉండదు. బాసలన్నీ నీటి మీద రాతలే